హలో ఆల్, వెల్కమ్ టు క్రికప్ టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 27 బిట్వీన్ సిఎస్కే వర్సెస్ జీటీలో జీటీ వాళ్ళు సిఎస్కే పైన 8 వికెట్స్ తేడాతో గెలిచారు. సో మంచి టెరిఫిక్ విన్ జీటీకి. అండ్ అలాగే ఒక మంచి హ్యూమిలేషన్ ఓటమని చెప్పాలి సిఎస్కేకి. ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్, వాళ్ళు తీసుకున్న ఒక డంబస్ డెసిషన్ వల్ల వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. బికాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని. సో వాళ్ళు ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ కానీ 3వ ఓవర్లోనే దింపారో, సో అక్కడే వాళ్ళకి ఆ డెసిషన్ వాళ్ళకి చాలా 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 పెద్ద ఇష్యూ అయింది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళొక బౌలర్ షార్ట్ అయ్యారు. అండ్ ఆ డెసిషన్ వల్ల వాళ్ళు మ్యాచ్‌నే పోగొట్టుకొని 2 పాయింట్స్‌ని ఫ్రీగా జీటీకి ఇచ్చేశారు. సో ఫస్ట్‌గా టాస్ గెలిచి జీటీ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. పిచ్ మనం చెప్పుకున్నట్టుగానే అది పిచ్ బావుంది. అండ్ లైక్ అది మంచి ఫ్రెండ్లీ ట్రాకింగ్ లాగే ఉంది. బట్ ఎర్లియర్‌గా ఇనిషియల్‌గా బాల్‌తో ఆ పేస్ బౌలర్‌లకి కొద్దిగా ఆ బౌన్స్ అండ్ క్యారీ కూడా ఉంది పిచ్‌లో. సో ఏంటి అంటే ఆ బాల్ బ్యాట్ పైకి అంత ఈజీగా రావట్లేదు. బట్ ఒక్కసారిగా దాంట్లో కొద్దిగా టైం తీసుకొని కుదురుకున్న తర్వాత పిచ్‌లో నుంచి మంచి హెల్ప్ ఉంది బ్యాటర్స్‌కి. సో ఇనిషియల్‌గా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఆ పిచ్ మీద కొద్దిగా తడబడ్డారు. సో దాంతో ఏంటంటే వాళ్ళు వికెట్స్ కోల్పోయారు. సో సంజు మనం చెప్పుకున్నాం కదా! సంజు ఫామ్‌లో ఉంటే మాత్రం ఆన్ హిస్ డే అతను మ్యాచెస్ గెలుస్తాడు. బట్ అదంత ప్రాబ్లమ్ అతను కన్సిస్టెంట్ కాదు. సో అతను అవుట్ అయ్యాడు. ఎర్లీగా అవుట్ అయ్యాడు. సో ఉర్విల్ పటేల్‌ని మ్యాచ్ ఆడిచ్చారు. సో అతను రాగానే ఒక 4 కొట్టాడు. ఆ నెక్స్ట్ బాల్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా దింపారు. ఇది డంబెస్ట్ డెసిషన్ అని చెప్పాలి. సో మీకు మిడిల్ ఆర్డర్‌లో దూబే, బ్రెవిస్ లాంటి మంచి సాలిడ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఉంది. అకీల్ హుసేన్ మీకు నంబర్ 8లో బ్యాటింగ్ అంటే మీకు బ్యాటింగ్‌లో బోలెడంత డెప్త్ ఉంది. ఆల్రెడీ వికెట్స్ పడినప్పుడు దూబేనో, బ్రెవిస్‌నో పంపించుంటే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆ మిడిల్‌లో కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి వాళ్ళు మ్యాచ్‌ని వాళ్ళు స్ట్రైక్ రొటేట్ చేసి ప్రెషర్ రిలీఫ్ చేస్తూ ఉంటారు. బికాస్ దూబేకి, బ్రెవిస్ ఎస్పెషల్లీ బ్రెవిస్‌కి అంత మ్యాచ్ టైమ్ లేదు. సో అతను ఈ మ్యాచ్‌తో కలిపి అతను ఆడింది 4 మ్యాచెసే. ఇంతకుముందు ఒక మ్యాచ్‌లో అతను టీమ్‌లో వచ్చినప్పటికీ బ్యాటింగ్ చేయలేదు. సో అతనికి కొంచెం మిడిల్‌లో టైమ్ ఇస్తే అతను ఫార్మ్‌లోకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటిది దూబేని, బ్రెవిస్‌ని ఇద్దరిని పక్కన పెట్టి సర్ఫరాజ్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా నంబర్ 4లో దింపారు. అది కూడా మూడో ఓవర్‌లో. సర్ఫరాజ్ ఖాన్ రాంగానే ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మంచి రబడ ఏసిన పేస్ ఆఫ్ డెలివరీని ఒక ఆహ్, బౌన్సర్‌ని నీట్‌గా దాన్ని పైకి లేపాడు. అది బట్లర్‌కి సింపుల్ క్యాచ్ వెళ్ళింది కీపర్‌కి. సో ఇంపాక్ట్ ప్లేయర్ జస్ట్ ఒక్క బాల్ ఆడి వెళ్ళిపోయాడు. సో దీంతో ఏంటి అంటే ఆ తర్వాత పవర్ ప్లేలో వీళ్ళకి 26/3. సో ఆ తర్వాత ఇన్నింగ్స్‌ని స్టడీ చేసే ప్రోగ్రెస్ కన్నా ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇంక బ్రెవిస్ రాంగానే ఒక మంచి షాట్ కొట్టాడు. అవుట్ అయ్యాడు. సో ఆ ప్రెషర్ పడుతూ ఉంది. వికెట్స్ పడే కొద్దీ వచ్చే బ్యాట్స్‌మెన్స్ మీద ప్రెషర్ పడుతూ ఉండింది. ఒకవేళ మీకు అంత ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం ఉంది అనిపిస్తే ఒక 10 ఓవర్స్, 11 ఓవర్స్‌కి ఒక 5 వికెట్స్ పడిపోతే అప్పుడు సర్ఫరాజ్ ఖాన్‌ని దింపుకున్న ఒక మీనింగ్ ఉంటుంది. మీకు పడింది 2 వికెట్సే. పైగా మీకు సాలిడ్ బ్రెవిస్, దూబే లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నప్పుడు సర్ఫరాజ్ ఖాన్‌ని దింపాల్సిన అవసరం ఏముంది? సో దీనివల్ల వాళ్ళొక బౌలర్ షార్ట్ అయ్యారు. సో వాళ్ళు నలుగురు ప్రాపర్ బౌలర్స్, జెమీ ఓటెల్ అంటే ఒక ఆల్ రౌండర్‌తో వెళ్లారు. సో వాళ్ళకెక్కడా కూడా రన్స్ వాళ్ళు కుదురుకోలేదు. ఆ తర్వాత బ్రెవిస్ అవుట్ అయ్యాడు. దూబే కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవుతున్నాడు. వాళ్ళకి మ్యాచ్‌లో ఏదైనా పాజిటివ్ ఇంటెంట్ ఉందంటే అది రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ ఒక అన్‌బీటెన్ 74 చేశాడు. ఆల్మోస్ట్ ఒక 125 స్ట్రైక్ రేట్‌తో. సో అతను ఇనిషియల్‌గా టైం తీసుకున్నాడు. కొద్దిగా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 37 బాల్స్‌కి 28 ఏసాడు. అండ్ నెక్స్ట్ 20 బాల్స్‌కి 53 రన్స్ చేశాడు. సో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 12 ఓవర్స్‌కి 50 చేశారు వీళ్ళు. అండ్ లాస్ట్ 8 ఓవర్స్‌లో 108 రన్స్ చేశారు. సో దీంతో 159 వచ్చింది. ఈ ఐపీఎల్‌లో అంటే మనం చూస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐపీఎల్ డైమెన్షన్స్ మారిపోయాయి. 150, 160 ఎప్పటికీ డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. అది కూడా డే మ్యాచ్‌లో చెన్నై లాంటి గ్రౌండ్‌లో 150 ఎప్పుడు కూడా అది డిఫెండ్ చేసుకునే టోటల్ కాదు. సో జీటీ వాళ్ళొచ్చారు. వచ్చి రావడమే వాళ్ళు మంచి స్టార్ట్ అందించారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. గిల్ ఒక 35 చేశాడు. సాయి సుదర్శన్ ఒక మంచి 88 చేశాడు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసి ఆ ఫామ్‌ని కంటిన్యూ చేశాడు. సో వాళ్ళకి ఈజీ విన్ వచ్చేసింది. జీటీ బౌలింగ్ విషయానికొస్తే రబాడా తన ర్యాంపేజ్ చూపించాడు. మంచి పేస్ ఆఫ్ డెలివరీస్ ఏసాడు. పవర్ ప్లేలోనే అతను 3 ఓవర్లు ఏసాడు. అక్కడే 2 వికెట్లు తీశాడు. సంజు శాంసన్‌ని, సర్ఫరాజ్ ఖాన్‌ని, సంజు శాంసన్‌ని, ఉర్విల్ పటేల్‌ని. సో ఇద్దరిని ఒకే ఓవర్‌లో అతను ఔట్ చేశాడు. సో టెర్రిఫిక్ ఫామ్‌లో ఉన్నాడు రబాడా. సో అతను పవర్ ప్లేలో మంచి వికెట్స్ తీసి ఆ పేస్ ఆఫ్ ఆ పిచ్ నుంచి వస్తున్న ఆ బౌన్స్‌ని తను దాన్ని నీట్‌గా యూజ్ చేసుకున్నాడు. ఆ పేస్‌తో ఆ బౌన్స్‌ని రాబట్టగలిగాడు. సో మంచి అక్యురసీతో బౌలింగ్ చేశాడు. సో అతనికి అతను అతని డెలివరీస్‌కి అసలు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. చెన్నై ఆర్ క్లూలెస్.
ఫైనల్‌గా జీటీకి ఒక మంచి కమాండింగ్ విన్. సో, చెన్నైకి మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు బాగా గెలిచారు. మంచి సార్ట్ ఔట్ అయిందనుకున్నాం. బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళకి బ్యాటింగ్‌లో ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సంజు కన్సిస్టెంట్‌గా లేకపోవడం గానీ, మిడిల్ ఆర్డర్‌లో దుబే, బ్రేవిస్ నుంచి ఆశించినంత ఫైర్ రాకపోవడం అండ్ ఫినిషింగ్ వాళ్ళు కార్తీక్ శర్మని నమ్మి అతనికి ఆ లాంగ్ రన్ ఇస్తూనే ఉన్నారు. బట్ అతను ఆడింది కూడా ఏమీ లేదు. బట్ లాస్ట్‌లో జెమీ ఓవర్టన్ ఒకే ఓవర్‌లో అతను 18 రన్స్ చేశాడు 6 బాల్స్‌కి. ఆ లిటిల్ కేమియో వల్ల వాళ్ళు 150 ప్లస్ దాటగలిగారు. లేదంటే వాళ్ళు 140 దగ్గరే ఎండ్ అయి ఉండేవాళ్ళు. సో, జీటీ ఫెంటాస్టిక్ బౌలింగ్ వేశారు. ఇటు సిరాజ్ గానీ, ఇటు రబాడా గానీ, సో ప్రతి ఒక్కళ్ళు మంచి బౌలింగ్ వేశారు. అండ్ జేసన్ హోల్డర్ వికెట్ లేనప్పటికి కూడా చాలా చాలా టైట్ బౌలింగ్ వేశాడు. సో, మంచి విన్ జీటీకి. అండ్ అలాగే మళ్ళీ సీఎస్‌కే వాళ్ళు వాళ్ళ థింకింగ్ మార్చాలి. ఎస్పెషల్లీ వాళ్ళ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. సో, తను తన డిఫెన్సివ్ టాక్టిక్ నుంచి బయటికి వచ్చి అటాకింగ్ టాక్టిక్స్‌ని ఉపయోగించాలి. లేదంటే సీఎస్‌కేకి ఈ సీజన్ కూడా చాలా చాలా కష్టం.